హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ డేస్ ఛానల్. నేను మీ స్వాతి ప్రియ నందికట్టి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో HSC నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి అయితే చూడబోతున్నాం. సో HSC నుంచి మనకి CGL నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదండి. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనండి. సో ఎవరైతే HSC కి ప్రిపేర్ అవుతున్నారో, CGL మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. మనకి 14K ప్లస్ వరకు ఉన్నాయి వేకెన్సీస్ అన్ని కూడా. సో మన అప్లికేషన్ డేట్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఎండ్ అవుతుంది, ఇందులో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి మార్క్స్ ఏంటి, సిలబస్ ఏంటి, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, కాలేజ్ చెప్పకుండా విల్ గో టు ద వీడియో నౌ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఎగ్జామ్ నేమ్ ఇచ్చారండి. ఎగ్జామ్ నేమ్ వచ్చేసరికి మన SSC CGL 2025 లో జరుగుతుంది. సో కంబైన్డ్, అసలు మొత్తం ఫుల్ ఫామ్ చూడండి, కింద ఫుల్ ఫామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. ఓకేనా, ఇది కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే మీకు 14,582 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో తీసుకుంటారండి. అప్లికేషన్స్ అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఓకేనా. సో మీకు వెబ్సైట్ అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి అఫీషియల్ లింక్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అంటే కనుక మీరు 8074160231 నెంబర్కి అయితే కాల్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి. మేమైతే కనుక మీకు అప్లికేషన్ అనేది చేస్తాం. ఓకేనా. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ డేట్స్ చూసారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసరికి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 9th అండి. 6th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9th జూన్ నుంచి ఎప్పుడైతే ఎండ్ అవుతాయి? 4th ఆఫ్ నెక్స్ట్ మంత్ అండి, జూలైలో ఎండ్ అవుతాయి. ఓకేనా. అది సో 4th లోపల మీరు అప్లై చేసుకోవాలి. సో గవర్నమెంట్ జాబ్ అండి ఇది, అండ్ నేషనల్ వైడ్ గా జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు. ఓకేనండి. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అదే విధంగా ఈ ఏజ్ అనేది 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ 32 ఇయర్స్ పైన ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది మనం కంప్లీట్ ఒకవేళ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి 2 టైర్స్ లో కండక్ట్ చేస్తారు, టైర్ 1, టైర్ 2 అని. టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ అండి, కట్ ఆఫ్ మార్క్ రీచ్ అయితే సరిపోతుంది. ఓకేనా. టైర్ 2 అనేది నెక్స్ట్ ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది మీకు. నెక్స్ట్ అండ్ ఇప్పుడు మనం వచ్చేసరికి డేట్స్ అనేవి చూద్దామండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే అసలు నోటిఫికేషన్ రిలీజ్ అయింది 9th జూన్ అండి. ఓకేనా. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది కూడా 9th జూన్ నుంచే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండింగ్ ఇప్పుడు అవుతుంది జూలై 4th తో ఎండ్ అవుతుంది. జూలై 4th తో ఎండ్ అవుతుంది. మీరు అప్పటి వరకు వెయిట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ద ఫీ పేమెంట్ టైం ఎప్పటి వరకు ఉందంటే కనుక 5th వరకు ఉందండి. 5th జూలై వరకు కూడా ఉంది. ఓకేనా. సో డేట్స్ ఆఫ్ విండో అప్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ఏమన్నా కావాలంటే చేసుకోవచ్చు మీరు. అప్పుడు ఇప్పుడంటే మీకు 9th నుంచి 11th అంటే 9th జూలై నుంచి 11th జూలై వరకు కూడా ఉంటుంది. ఓకేనా. SSC CGL టైర్ 1 అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే కనుక మనకి ఆగస్ట్ లో వస్తుందండి. డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఆగస్ట్ లో అయితే కనుక వచ్చేస్తుంది. అండ్ టైర్ 1 ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే కనుక మనకి ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 30 వరకు జరుగుతాయండి. అండ్ ఆగస్ట్ 13 నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ అనేవి మనకి. ఓకేనా. అండ్ SSC CGL టైర్ 2 ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే కనుక డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలే కానీ మంత్ ఇచ్చేసారని, డిసెంబర్ లో అయితే కనుక కండక్ట్ చేస్తారు. ఓకేనా అండి. సో ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ చూసాము, అప్లికేషన్ డేట్స్ చూసాము, అలాగే అడ్మిట్ కార్డ్ డేట్స్ కూడా మనం చూసాం. మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు ఆగస్ట్ 13th ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అండ్ ఆగస్ట్ లోనే మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ మీకు ఆగస్ట్ 13th లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ టైం కూడా ఉంది, మీకు చక్కగా చదువుకోవచ్చు. మరి ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే కనుక మనకి ఏపీ తెలంగాణ వాళ్ళకి చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, అండ్ రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు. సో ఇవైతే కనుక మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారండి. సో వీటిలో మీకు ఏదైతే కంఫర్టబుల్ గా దగ్గరలో ఉంటుందో మీరు అవి ప్రిఫర్ చేసుకోవచ్చు. అక్కడ నేను కోడ్స్ కూడా ఇచ్చాను, మీకు చూసుకోండి అప్లికేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిలబస్ ఫర్ టైర్ 1 అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా టైర్ 1 క్వాలిఫై అవ్వాలి. సరే అప్లై చేసాక మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి కదా. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే మనకి సిలబస్ తెలియాలి. ఇది ఇక్కడ సిలబస్ ఉంది చూసారా.
మన టైర్ 1 లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి ఒకసారి. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ ఉంటుందండి, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఓకేనా, మరి వేటికి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ప్రతిదానికి కూడా 25 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మార్క్స్ మాత్రం ఈచ్ సబ్జెక్ట్ కి 50 మార్క్స్ ఉన్నాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అన్నమాట. ఓకేనా, టైం అలాటెడ్ 1 అవర్ అండి. సో జాగ్రత్తగా రాసుకోవాలి మనం. ఓకేనా అండి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అండ్ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే అండి, ట్రైనింగ్ స్టేజ్ మాత్రమే, ఇది జస్ట్ కట్ ఆఫ్ రీచ్ అయితే సరిపోతుంది. ఓకేనా, 0.50 రాంగ్ ఆన్సర్కి అయితే కనుక మనకి మార్క్ అనేది లూజ్ అవుతాము. సో రాసేటప్పుడు మీరు కరెక్ట్ గా అక్యురేట్ గా రాయాలి. ఓకేనా, అక్యురేట్ గా అదేవిధంగా స్పీడ్ గా కూడా చేయాలి బిట్స్ అనేవి. రైట్, సో ఆ సబ్జెక్ట్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి. ఏ సబ్జెక్ట్స్ అన్ని ఒకసారి చూడండి. రీజనింగ్ చదువుకోవాలి, జనరల్ అవేర్నెస్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ అండి. ఓకేనా, అండ్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ కి సంబంధించిన స్టడీ ప్లాన్ అంతా కూడా మీకు నేను కంప్లీట్ గా ఇస్తాను. ఇంగ్లీష్ సిలబస్ ఏంటి, ఈ డేస్ లో ఈ మంత్స్ లో మనం స్టడీ ప్లాన్ ఎలా చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఓకేనండి. రైట్, నెక్స్ట్ చూడండి అందరూ కూడా. టైర్ 1 సిలబస్ చూసినట్లయితే కనుక రీజనింగ్ కి సంబంధించిన సిలబస్ అనేది నేను ఇక్కడ ఇచ్చానండి, ఒకసారి చూసుకోండి అందరూ కూడా పాస్ చేసుకొని. అలాగే జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన సిలబస్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months అంటున్నారు. కరెంట్ అఫైర్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనండి, దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా క్వాంటిటీకి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఒకసారి చూసుకోండి. అండ్ ఇంగ్లీష్ కి సంబంధించిన సిలబస్ చూడండి ఒకసారి. మన ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నాను. రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తారు, క్లోజ్ టెక్స్ట్ ఇస్తారు, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండి, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియో అయితే కనుక కంప్లీట్ గా ఈ సిలబస్ ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, విత్ ఇన్ 1 month లో సిలబస్ అంతా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఇంగ్లీష్ లో మనం 50 మార్క్స్ అండి, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండి. చాలా సింపుల్ గా తెచ్చుకోవచ్చు మనం, అసలు విషయమే కాదు, చాలా ఈజీగా కట్ ఆఫ్ అయితే కనుక మనం రీచ్ అవ్వచ్చు ఇంగ్లీష్ లో కనుక మనం మంచిగా స్కోర్ చేసుకుంటే. ఓకేనండి, సో మన దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి అందరూ కూడా. అండ్ టైర్ 2కి వచ్చేసరికి మనం చూడండి, పేపర్ 1 కంపల్సరీ అండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. టైర్ 2 లో క్వాంట్ అండ్ ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. 400 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు, 2 hours టైం ఉంటుంది. అండ్ పేపర్ 2 అనే దానికి ఆప్షనల్ అండి, పోస్ట్ బట్టి ఉంటుంది అనమాట. మీకు జేఎస్ఓ పోస్ట్ అయితే కనుక స్టాట్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది ఆప్షనల్, అందరికీ ఉండదు. ఓకేనా, ఇది కూడా 200 మార్క్స్ ఉంటుంది, 2 hours టైం ఉంటుంది. అండ్ పేపర్ 3 కూడా ఆప్షనల్ అండి, పోస్ట్ ని బట్టి ఉంటుంది. ఓకే, ఏఏఓ పోస్ట్ కి అయితే కనుక జనరల్ స్టడీస్, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ గురించి ఉంటుంది, 200 మార్క్స్, 2 hours. ఓకేనా, టైర్ 2 కి సంబంధించిన వీడియో నేను కంప్లీట్ గా తర్వాత మనం టైర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా, సో పోస్ట్ ని బట్టి మనకి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, కానీ కంపల్సరీ మాత్రం ఇందులో ఉంటాయి. ఓకేనా, రైట్, ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, పేపర్ 1 లో చూసుకుంటే 1 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ క్వాంట్ లో అయితే కనుక 1 mark తీసేస్తారు, అది ఇంగ్లీష్ లో అయితే కనుక 0.25 మార్క్స్ అనేవి తీస్తారు. ఓకేనా, పేపర్ 2 and 3 ఆప్షనల్ పేపర్స్ లో అయితే కనుక 0.50 మార్క్స్ అనేవి ప్రతి రాంగ్ ఆన్సర్ కి కూడా తీస్తారు. అండ్ టైర్ 2 కి సంబంధించిన సిలబస్ కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, ఒకసారి మీరు పాస్ చేసుకుని ఒకసారి ఇది కూడా చూడండి. నేను సిలబస్ ఇక్కడ చెప్పట్లేదు, జస్ట్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయని మీకు ఐడియా కోసం నేను ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాను. ఓకేనా, రైట్ అండి. సో ఇక్కడ ఈ వీడియోలో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో టైర్ 1 అనేది చక్కగా ప్రిపేర్ అవ్వండి. టైర్ 1 తో పాటుగా ఎవరైతే ఇంకా ఇప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా సైమల్టేనియస్ గా టైర్ 2 కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మీ పోస్ట్ ని బట్టి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనండి, అండ్ ఇంగ్లీష్ కి సంబంధించిన కంప్లీట్ ప్లానింగ్ అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తానండి, ఆ ప్లానింగ్ బట్టి మనం వెళ్ళిపోదాం. ఓకేనా, ఇంకా ఎవరైనా కనుక ఈ ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించిన కంప్లీట్ కోచింగ్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే కనుక మన లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యి కోచింగ్ అయితే తీసుకోవచ్చండి. విత్ ఇన్ మీకు జస్ట్ ఒక 30 days లో మీకు సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాం ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించింది. అండ్ తర్వాత కూడా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నా సరే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కోర్స్ అంతా కూడా మీకు జస్ట్ 500 rupees కి మాత్రం అందిస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అయ్యి ఇంగ్లీష్ మీ స్కిల్స్ ని పెంచుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.